am Krishna Prasad Gangaraju. Now I am going to explain third question of 8.3 exercise in similar triangles. Prove that areas of two similar triangles is equal to square of ratios of their corresponding medians. Similar triangles లో ఏరియాస్ రేషియో వాటి యొక్క కరస్పాండింగ్ మీడియన్స్ యొక్క స్క్వేర్కి ఈక్వల్గా ఉంటుందని వీ హ్యావ్ టు ప్రూవ్. సో స్క్వేర్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ మీడియన్స్ అంటే టూ సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏరియాస్ ఏ రేషియోలో ఉంటాయంటే వాటి యొక్క కరస్పాండింగ్ సైడ్స్ యొక్క మీడియన్స్ స్క్వేర్స్ రేషియోలో ఉంటాయని మనం చెప్పాలి. సో ఒక ట్రయాంగిల్ ABC, this is another triangle DEF, two triangles I draw here. AM అనేది ఒక మీడియన్, DN అనేది ఆ ట్రయాంగిల్ మీడియన్. సో ఇది గివెన్ డేటాకి రిలేటెడ్గా ఆ టూ ట్రయాంగిల్స్ ఈ పెద్ద ట్రయాంగిల్ ఈ ట్రయాంగిల్కి సిమిలర్ అని చెప్పారు. సో గివెన్ టూ ట్రయాంగిల్స్ ఆర్ similar. Triangle ABC similar to triangle DEF. AM and DN are medians of triangle ABC and triangle DEF respectively. సో AM DN అనేది మీడియన్స్. ఆల్రెడీ మీకు తెలుసు మీడియన్ అంటే ఇది కరెక్ట్గా మిడ్ పాయింట్ దగ్గర జాయిన్ అవుతుందని. ఈ బీసీని కరెక్ట్గా ఈక్వల్గా డివైడ్ చేస్తుంది చేయబడేటువంటి లైన్ని ఈ మీడియన్ అంటారు. బేసిక్ క్లాస్లో చెప్పుకున్నాను నేను. ఒకసారి డౌట్ ఉన్నవాళ్ళు బేసిక్ క్లాస్ చూడండి. సో we know in similar triangles the ratios of areas is equal to ratios of areas of similar triangles. Areas of triangles is equal to ratio of square of their corresponding sides. మనకు తెలుసు కదా సిమిలర్ ట్రయాంగిల్స్లో ఏరియాస్ రేషియోస్ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క స్క్వేర్ రేషియోకి ఈక్వల్ అని మనకు తెలుసు. ఆ పాయింట్ ఇక్కడ రాసాం. దట్ ఈస్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC by area of triangle DEF is equal to AB by AB square by DE square. AB square by DE square. So దీని ఎదురుగుండా 1 అని రాసుకుందాం. And also
in similar triangles corresponding sides are corresponding sides are in same ratio. కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. ఓకే, కాబట్టి దట్ ఈజ్ ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. ఏబి బై డిఈ ఈక్వల్ టు బీసీ బై ఈఎఫ్. కరస్పాండింగ్ సైడ్ సేమ్ రేషియోలో ఉంటాయి. ఇప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఈ స్మాల్ ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పుదామని నా ఉద్దేశం. ఎప్పుడైతే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అయిందో అప్పుడు ఏబి బై డిఈ బదులుగా ఏఎం బై డిఎన్ రాసుకుంటే మన సమ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ నా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఈ ట్రయాంగిల్ సిమిలర్ అని చెప్తామని తాపత్రయం. సిమిలర్ ట్రయాంగిల్స్ చెప్పాలి అంటే 2 యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, లేదా 2 సైడ్స్ సేమ్ రేషియోలో ఉండాలి, కనీసం ఒక యాంగిల్ ఈక్వల్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు అది చూస్తాం. ఈ బీసీ కాకుండా ఇది ఎం అనేది మిడ్ పాయింట్ కదా, మిడ్ పాయింట్ అయినప్పుడు ఈ బీసీ బదులుగా 2m అని రాసుకోవచ్చు. బీసీ బదులుగా 2m అంటే బీసీని నేను బిఎం ప్లస్ ఎంసి అని రాయొచ్చు. అదేవిధంగా ఈఎఫ్ బదులుగా ఈఎన్ ప్లస్ ఎన్ఎఫ్ అని రాయొచ్చు. మామూలుగా రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో బిఎం ప్లస్ ఎంసి బదులుగా మళ్ళీ అగైన్ బిఎం బై ఈఎన్ ప్లస్ ఎన్ఎఫ్ బదులుగా అగైన్ ఈఎన్ ప్లస్ అగైన్ ఈఎన్. ఎందుకని అట్లా సేమ్గా రాసామంటే ఇది మిడ్ పాయింట్ కాబట్టి ఈ వాల్యూ ఈక్వల్ కాబట్టి ఈ ఎంసీ కాకుండా మళ్ళీ అగైన్ బిఎంఏ రాసాం. ఇక్కడ కూడా అంతే. సో నెక్స్ట్ స్టెప్లో బిఎం ప్లస్ బిఎం 2bm బై 2en. లెఫ్ట్ సైడ్ ఏముంది? ఏబి బై డిఈ ఉంది. 2 గెట్ క్యాన్సిల్. ఏబి బై డిఈ ఈక్వల్ టు బిఎం బై ఈఎన్. దీని ఎదురుగుండా 1 వచ్చింది కాబట్టి ఇది 2. సో ఏబి బై డిఈ ఈక్వల్ టు బిఎం బై ఈఎన్ 2 అని రాసుకుందాం. తర్వాత ఈ ట్రయాంగిల్లో ఏబిఎం డిఈఎన్లో చూసుకుంటే ఇన్ ట్రయాంగిల్ ఏబిఎం అండ్ ట్రయాంగిల్ డిఈఎన్ యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ. corresponding angles. AB by DE is equal to BM by EN. AB by BM is equal to DE by EN. So, according to SAS criterion of similarity, triangle ABM similar to triangle DEM. ఈ స్మాల్ ట్రయాంగిల్ సిమిలర్. ఎప్పుడైతే సిమిలర్ ట్రయాంగిల్స్ అయినాయో we know
in similar triangles corresponding sides are in same ratio. కరస్పాండింగ్ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై డిఎన్. ఏబి బై డిఈ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై డిఎన్. ఈ టూ ట్రయాంగిల్స్ సిమిలర్ ట్రయాంగిల్స్ కాబట్టి ఆ సైడ్స్ సేమ్ రేషియోలో ఉంటాయి. సో సబ్స్టిట్యూట్ this value in 1. Area of triangle ABC by area of triangle DEF is equal to AB by DE whole square. ఇది ఫ్రమ్ 1 అన్నమాట. ఇప్పుడు ఏబి బై డిఈ బదులుగా ఈ వాల్యూ రాస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏఎం బై డిఎన్ హోల్ స్క్వేర్. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC by area of triangle DEF is equal to ఈ స్క్వేర్ని విడగొట్టి రాస్తున్నాం. ఏఎం స్క్వేర్ బై డిఎన్ స్క్వేర్. సో ఇచ్చిన దానికి చూడండి సరిపోయింది లేదా. హెన్స్ ప్రూవ్డ్. మనం ప్రూవ్ చేసాం. మన ఎందుకు ఏం ప్రూవ్ చేయాలి ఇందులో? ఇది గివెన్ డేటా స్క్వేర్ ఆఫ్ రేషియోస్ ఆఫ్ దేర్ కరస్పాండింగ్ మీడియన్స్ అని చెప్పాలి. ఏఎం డిఎన్ అనేది మీడియన్స్ కాబట్టి ఈ విధంగా మనం ఈ సమ్ చేస్తాం. ఓకే, నా టీచింగ్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.